శ్రీ విశ్వకర్మ శివాలయం ఆలయంలో 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం లోపల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శివపార్వతుల చిత్రపటాలకు అభిషేకం, నవగ్రహ పూజా హోమం నిర్వహించారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచారి మాట్లాడుతూ శ్రావణ మాసంలో శ్రీ విశ్వకర్మ శివాలయంలోతో పాటు పాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తుల కోరికలకు అనుగుణంగా వారి పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే లోక కళ్యాణార్థం కోసం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుడి కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీ విశ్వకర్మ శివాలయము ఆ యొక్క పరమేశ్వరుడు భక్తులందరూ కూడా గొప్ప బంగారమైనటువంటి ఈ యొక్క దేవాలయము ఈ రోజుతో 25 సంవత్సరాలు కాబోతున్నది. మరి 25వ వార్షికోత్సవము సందర్భంగా మన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వర్తించుకోవడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి సుప్రభాత భేరి, అదేవిధంగా మూర్తి విగ్రహములకు అభిషేకములు, మరి ఆ యొక్క పంచామృతములతో అభిషేకములు చేయించుకొని మరి మండపారాధనలు, షోడశ పూజలు, మరి యజ్ఞాది కార్యక్రమాలు జరుపుకొని ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో చేసి ఆ యొక్క స్వామివారి పూజా కార్యక్రమం పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులైనారు. కావున కొంగు బంగారమైనటువంటి యొక్క దేవాలయము విశేషమైనటువంటి భక్తులందరూ కూడా తెలియనది. ఈ శ్రావణ మాసం అంతా కూడా పురస్కరించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉన్నది. కావున అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నాగుల మల్యాల రాజమౌళి, చారి శంకరయ్య, చారి లక్ష్మీనారాయణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.